ప్రభు అతిథి సత్యనుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి మంచి కనిపిస్తూ కూడి వచ్చినటువంటి మరి ఒక్కొక్కరుగా చెప్తే చాలా టైం పడుతుంది. మా కుమారు దైత్యంలో అలాగే విజయవాడ విశ్వేశ్వరరావు గారి, మచిలీపట్నం ప్రదీప్ చంద్ర గారు, వెంకయ్య గారి ఫ్యామిలీని బట్టి, అలాగే ఉన్నటువంటి రంగాలో మెయిన్గా అంటే ఆయన ఏంది ఆయనే కూడుకుంటారా అని అనుకోకంటే అట్లా దాటేది చంద్రబాబు గారి గురించి గురువు వాళ్ళు వచ్చినట్టు మా పాస్టర్ గారికి ఈ సమయాన్ని నాకు వచ్చినటువంటి దైవజ్ఞులు చిరంజీవి పాస్టర్ గారికి అందరికీ నా హృదయపూర్వకమైన చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని యొక్క పిల్లలు, మనం పిల్లలమేనండి, పిల్లలమే. ఇక్కడ దేవుడు తన యొక్క అనుగ్రహాన్ని కొద్దిగా 21 సంవత్సరం వెళ్ళి 22వ సంవత్సరంలో ఉన్నాం. కరెక్ట్గా నేను చెప్పాలంటే భీమవరం పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రరావు గారు అలాగే సంక్షోభులు అందరూ కూడా ప్రేమించి ఇది దేవుని మందిరము, మనము దేవుని పేరు అది సహాయ సహకారంతో ప్రేమతో ప్రార్థనలు కలిగి ఎంతగానో ప్రయాసపడ్డారు. ప్రభు ప్రయాసములు వ్యర్థము చేయలేదు. హల్లెలూయా. పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్పినట్టు ప్రభు నందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి తిరుగును కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైనడే. ఆమేన్. ఆశ దేవుడు గొప్పగా తీరుస్తాడు. ఈ రోజు కొంచెం ఇబ్బంది, రేపు కొంచెం కష్టం, ఎల్లుండ ఉండదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎక్కువ మాట్లాడాలని ఆశ ఉన్నా ఎక్కువ మాట్లాడితే మీకు ఆకలేస్తుంది. ఎందుకంటే అందరూ సమయం అయిపోయింది, వడ్డిచ్చేసారు అందరూ. ఆకలి వచ్చి ఏం వడ్డిస్తాం, వడ్డిస్తే ఏం తింటారు ఏమంటే అయినా కొంచెం వడ్డిస్తాం, కొంచెం టేస్ట్ చూసి వెళ్ళిపోతాం. ఆమె చక్కని అందంగా ఉంది, ఎంతో ఆనందంగా అందరూ అర్థంలే. దేవుని స్తోత్రం. అక్కలు చదివితే చాలా టైం, కానీ ఏసావు యాకోబు వస్తున్నాడని వెళ్ళాడంట. యాకోబుకేమో సంవత్సరం పట్టేస్తున్నాయి. ఏసావు ఏమో అయ్యో నా తమ్ముడు చానాళ్ళని వెళ్ళేది చూసి అని ఆశతో వస్తున్నాయి. అయినా ముందు కార్యాలు ఒక్కొక్కలే పంపించుకుంటూ వచ్చాడు వాళ్ళు వచ్చడానికి. ఒడిలో పడిన ఏదైనా పాలుగడ్డ మనిషిని ప్రాణం కల్లారుతుందని సాయంత్రంలో చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా ఆ కానుకు పంపాడు. తీరా ఎదురేకి ఏమన్నాడంటే సాష్టాంగ నమస్కారం పడుతున్నాడు దగ్గరికి అన్నాడంట. అయినా అన్నయ్య కోపం ఉన్నాడు అనుకుంటే, కానీ తమ్ముడాలు కావించుకున్నాడు. ఇవన్నీ నాకెందుకు నాయన, నాకే బోల్డ్ ఉంది అన్నాడు. వీళ్ళంతా నీకు ఏం కావాలి? వీళ్ళందరూ ఏమన్నా తెలుసా, ఈ దాసునికి దేవుడు అనుగ్రహించిన పిల్లలే. హల్లెలూయా. ఇప్పటికి యేసయ్య మొత్తం ఏమన్నా తెలుసా, అక్కడ ఈ దాసునికి దేవుడు అనుగ్రహించిన పిల్లలు. హల్లెలూయా. ఎంతమంది పిల్లలంటే సమూహం. అందరికి 11 మంది. అంతా చివరిలో యేసయ్య తర్వాత దేవుని స్తోత్రం కలిగిన. సరే, సంతానాలన్నీ ఆలోచించుకుంటే చాలా విస్తారం అయిపోయింది. మరి ఈరోజు భీమవరాన్ని కూడా ఏదో నలుగురు కూర్చొని ప్రార్థన చేసాం, 10 మంది వచ్చేవారు. ఈరోజు దేవుడు దాని పని అంతలో చేశాడు. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ఏం ఇప్పుడు వాస్తవానికి మనం చూడాలంటే వాక్యం మనల్ని ఎప్పుడు బలపరుస్తుందండి. అదే గ్రంథంలో అంటాడు 2:9 వాడు మునుపటి మందిరము యొక్క దానికంటే కడవరి మందిరం అంటే ఇప్పుడు దీని మహిమ ఇంకా గొప్పగా ఉంటుంది అంటే దేవుని స్తోత్రం కలిగిన. ఎందుకంటే దేవుని మహిమ పరిచేవాడు, దేవుడు మనందరినీ కూడా బలపరిచేవాడు. కొన్ని నిమిషాలు దేవుని సందేశాన్ని మనం విందాం. ఏదో మంచిదాని మాటలు ముసలైంది కాబట్టి గమనించి వింటారని, కొట్టుబడిన మాట ఇబ్బంది అయినా మీరు చక్కగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్రియులారా, మరి కీర్తన గ్రంథంలో ఒక మాట ఉందని తొందరగానే ముగించి 2-3 అయ్యా చేతిచ్చేస్తా. హల్లెలూయా.
ఏమండి? కీర్తన గ్రంథము 115వ కీర్తన మరి 11వ వచనం నుండి మనం 15వ వచనం వరకు మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. వారు ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడుదురు. హల్లెలూయా. మహోన్నతుడా, పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు. ప్రభువా, ఈ సమయంలో నీ దోషుడైన నేను చాలా బలహీనుడా. అయితే ఇక్కడ మీరుండండి, ఈ స్థలంలో మీరుండి పరిశుద్ధాత్మను మేము ఆహ్వానిస్తున్నాం. మీరు మీ ప్రజలతో, మీ దోషులతో, నాతో, మాతో అందరితో మీరు మాట్లాడి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోవడమని మా మాటలు మీరు ఆలోచించి జవాబు తెచ్చేయండి. కర్మం కాల్చండి, వాటిని కూరగా చేసుకోమని, ఈ మాటల్లో ఆశీర్వాదాన్ని ఇచ్చి పంపించమని కృతజ్ఞత కలిగి అడుగుతూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చదవబడిన లేఖనంలో మనం చూస్తే పిన్నలనేమి పెద్దలనేమి ఎవరట? యెహోవా యందు భయభక్తులు గలవారిని అని ఆశీర్వదిస్తానంటాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట కూడా తెలివికి మూలమని సొలొమోను గారు సాంఘిక గ్రంథంలో చెప్తారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అది ఎంతో గొప్ప ధన్యత. ఈరోజు చాలా మంది ఆశీర్వాదాల వెంట పరుగులు పెడుతున్నారు. అసలు ఆశీర్వాదం అంటే ఏమిటి? ఆశీర్వాదం అనగా అర్థం ఏమిటి? ఏమండి? అబ్రహాము అన్నాడు, ఆకాశం నక్షత్రాలు చుట్టైనా నీకేం చేత లెక్క పెట్టు, లేకపోతే ఈ సూర్యులు ఉన్నాయి లెక్క పెట్టు, నేను వాటికి ఇలా చేస్తాను నీ సంతానం అని అన్నాడు. ఒక్కడే లేక నేను ఇలా ఉంటే నువ్వు ఎంత ఎక్కడెత్తావు? నమ్మాడా? నమ్మినందుకు ఎన్నాళ్ళకి ఇచ్చాడు? 20 సంవత్సరాలకి గడిచిపోయి ఇవ్వడం చెప్పాడు కానీ ఇవ్వడం. ఇక్కడ చాలా మందికి వాగ్దానాలు దేవుడు చేసి ఉంచాడు కానీ కొన్ని నెరవేర. అలాగే నెరవేరమంటారా? నెరవేర్తాయా? నెరవేర్తాయి. ఆయన యందు భయభక్తులతో ఆయన్ని అనుసరించి శ్రమైన, యుద్ధైన, పరువైన, కష్టమైన ఏ పరిస్థితుల్లోనూ కూడా ఆయనే అని నువ్వు అనుకుంటావో, ఆయన దగ్గర నువ్వు తగ్గించుకుంటావో, నీ స్థితిగతులన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టి ప్రభువా ఈ దీనురాలి లేక ఈ దీనుణ్ణి నువ్వు కరుణించు. మనం ఎప్పుడైతే ఆయనతో మనం మమేకం అవుతాం, మమేకం అంటే తెలుసండి, కలిసిపోతాము, అప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. చెప్తున్న మాట, యెహోవా మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాడు. వృద్ధి అంటే వృద్ధి కలిగిన వారు ఉన్నారు, అభివృద్ధి కలిగిన వారు ఉన్నారు, మహాభివృద్ధి కలిగిన వారు ఉన్నారు. కానీ దేవుడు కలిగిన వాళ్ళు ఏం కనపడట్లేదు కదండి. ఏదో చూసినా ఇవాళ రకరకాల ఇబ్బందులతో ఉన్నారని మనం అనుకుంటాం. అయితే ప్రియులారా, దేవుడు వృద్ధి కలిగిన కాక విధాలు తడవకపోతే నాకు పడుతుంది. దయచేసి మరి ఏదైనా మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. అర్థమైందండి? ప్రైజ్లో అర్థమైతే పర్వాలేదు. ఒక మాట ఉంది 118వ కీర్తనలో చదవకూడమే అవసరం లేదు, కానీ 18వ వచనం అంటాడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించదు కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. దేవుని స్తోత్రం కలిగిన కానీ చిన్నగా చెప్తూ సజీవ వాక్య వినాలు ఉంది అంటారు. ఆయనతో నేను దేవుని స్తోత్రం ఖచ్చితంగా వింటాం. అది విశ్వాసం. శరీరం ఏం చేస్తుందంటే ఏం గొప్పడు లేదు, ఇంకేముంటాం, ఎందుకన్నా మంచి పిల్లలకు చెప్పే అంటారు. దేవుడు గత సంవత్సరంలో మార్చి నెలలో దేవుడు విజయవాడలో ప్రార్థన జరుగుతున్నప్పుడు మాస్టమ్మ గారు ప్రవచనం ద్వారా మాట్లాడుతూ చాలా మందితో మాట్లాడారు. నాతో కూడా ఏమని మాట్లాడారంటే, నా కుమారుడా నా సమయం అయిపోయింది, ఇంక నేను పోతాను, నేను ఏం చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు, నీ సమయం ఏమి
అవ్వలేదు, ఇంకా నేను నీ కృపావరాలు ఇచ్చి వాడుకుంటాను, ఇంకా బాగుంటావు అన్నాడు. ఏం దేవుడు సరే ఎంతగా ఏదో కొంచెం తెల్లగా నిజమా. అప్పుడేమో నాకు ఇద్దరు మనుషులు పట్టుకుని నడిపిస్తున్నారు. బయటికి వెళ్తే పిల్లలు పరిగెత్తుకొచ్చి తాతయ్య పడిపోతావు ఆగని. కానీ దేవుడు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా అంచెలంచెలుగా దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఏమో ఎందుకో ఈ మధ్య 15 దినాలు బట్టి కొంచెం ఆరోగ్యం ఇదైంది. అయినా దేవుడు నిలబెడితే నేను ఉన్నానని ఆయన మాట్లాడుకుంటాడు. ఆ కృప ఇచ్చాడు, ఆ ప్రవచనం నెరవేర్చబడింది. అంతేకాదు ఆ రోజు మా చెల్లెలు మణిగారు కూడా అక్కడే ఉన్నారు. మీరు ఖచ్చితంగా ప్రదీప్ చంద్ర గారు అక్కడే ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రవచనం స్వచ్ఛంగా ఏం చెప్తున్నారంటే, నా కుమారుడా, నేను నీకు ఈ సంవత్సరం కుమార్తెను ఇవ్వబోతున్నాను. ఆయనకి 7 ఏళ్ళు అయితే పిల్లలు లేరు, కుమార్తెని డైరెక్ట్గా సంతానం ఇవ్వబోతున్నానంటే కొంచెం ఏదో అందంగా ఉంటుంది. నేను నీకు కుమార్తెను ఇవ్వబోతున్నానని మాట్లాడాడు. దేవుడు స్తోత్రం కలిగిన దేవుడు మాట్లాడి మన హృదయంలో నాటపడాలి. ఫోన్లో పేరు క్లిక్ చేసుకుంటాం, ఏమో ల్యాప్టాప్లో అన్నీ పెట్టుకుంటాం. కానీ వీటన్నిటికంటే గొప్ప విషయం ఏంటి తెలుసా? నీతో ఏం చెప్పాడో దేవుడు అని గుర్తుపెట్టుకో. అప్పుడే నీ జీవితంలో ఇంకా ఇంకా ఎక్కువ స్థాయికి ఎదుగుతాం. మనం ఒదుకుంటే ఎదుగుతాం. దేవుని స్తోత్రం. అలా ఖచ్చితంగా అమ్మాయి ఇచ్చాడు. అమ్మాయి అంత అందగత్తి అని చెప్పడానికి సరిపోం. ఒక ఇస్తేరు అంత అందగత్తి. దేవుని స్తోత్రం. ఇంట్లో ఇందాక మనసు నీరసంగా పడుతుంది అంటే అవుతుంది నాకు తెలుసులే అన్న. దేవుని స్తోత్రం కలిగింది కాక నిజంగా మరి దేవుడు ఇచ్చిన పిల్లలంటే అమ్మంటారు. అవునంటారా కాదంటారా? దేవుని పిల్లలు, దేవుని పిల్లలు వేరు. అందరూ దేవుని పిల్లలు అవుతారా చెప్పండి? అందరూ కాదు. యోహాను భక్తుడు అంటాడు 1:12 సపోజ్ కానీ తను ఎందరూ అంగీకరించిరో వారికి అందరికి, జాగ్రత్తగా నీ మాట, వారికి అందరికి అంటే అందరికి కాదు, ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ దేవుని పిల్లలు మటుకు ఆయన వారికి అధికారం అనుగ్రహించారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు వద్దన్నా కాదన్నా నీ దేవుని కుమారుణ్ణి, అది పీడైపోవాలి. దేవుని స్తోత్రం. బాబోయ్ గారు మా మేనమామ వచ్చారు చాన్నాళ్ళు గడ్డకి, నేను దేవుని నమ్ముతున్నానంటే ప్రమాదం అనుకున్నావంటే ఇది నీ జీవితంలో అవిశ్వాసివే. విశ్వాసివైతే నీకు ఎవరైనా సరే ఆయన ముందు తర్వాతే వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయంలో 1988లో దేవుడు తెలుసుకుని 89 ఆ 90 అలా తిరుగుతూ దేవుడు వచ్చిన దాన్ని బట్టి నా భార్య 1990వ సంవత్సరం ఆగస్టు నెలలో బాప్తిసం పొందారు. నేను 91 జనవరి 13 రెండవ ఆదివారం నాడు బాప్తిసం పొందారు. కల్లో కూడా డేట్లు మర్చిపోం. అది మన దేవుడు మనకి ఏం చేశాడు, అక్కడ నుండి దేవుడు ఎలా మలుచుకొచ్చాడు అనేది మీ అందరూ సాక్షి. దేవుడు స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, ఎందుకు చెప్తున్నారంటే దేవుడు యెహోవా మిమ్మును మర్చిపోలేదు. కాబట్టి ఆయన ఎవరండి? యెహోవా. చూడండి, మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. నెంబర్ 1 ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు. నెంబర్ 2 అహరోను వంశస్థులను ఆశీర్వదిస్తాడు. ఇంకెవరిని ఆశీర్వదిస్తాడంటే పిల్లల్ని, పెద్దల్ని. అంతేకాదు తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఈ ఆశీర్వాదం ఎక్కడ తిన్నాం కదా, మళ్ళీ ఈయనతో మొదలు వచ్చి మళ్ళీ ఆశీర్వాదం ఆశీర్వాదం అంటాడంటే, ఆశీర్వాదం అంటే అంతస్తులు, పొలాలు, భూములు, కార్లు, షికార్లు కాదు. ఆశీర్వాదం అంటే ప్రభువుని రక్షించుట, ఆయన సన్నిధిలోనూ నమ్మకం కలిగి ఉండుట, ఆయన తర్వాతే భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లులైనా, ఎవరైనా. నాకంటే మీరు ఎక్కువగా ఎవరిని కూడా ప్రేమించొద్దు, అలాగే మా అందరిని దూరం చేస్తానని చెప్పలా. నీవు నన్ను ప్రేమిస్తే వాళ్ళందరూ నిన్ను ప్రేమిస్తారు. దేవుని స్తోత్రంగా. మనమేమో ఒక్కడనే ప్రేమించాలి, ఆయన అందరూ మనల్ని ప్రేమించేలా చేస్తారు. అది దేవుని గొప్పతనం. దేవుని స్తోత్రం కలిగిన. నేను ప్రభునందు నాకు 100 రక్తశైలులు 100 అన్నదమ్ములు ఉన్నారంటూ సందర్భంలో మాట్లాడతాను. మాట్లాడితే నాకు తెలిస్తే నాకు ఆయన అన్నాడు, అయితే 100 భార్యలు ఇస్తారా అన్నాడు. ఈ ఒక్కదానికి ఫుడ్ ఎక్కడానికి నువ్వు సుఖం దొరుకుతున్నావు, నీకు 100 మంది కావాలి. ఈరోజు చాలా మంది అండి దేవుడు చూసుకుంటాడనేటువంటి మనస్తత్వం అది కరెక్ట్ కాదు. బైబిల్ జాగ్రత్తగా చదివితే దేవుడు నువ్వు శ్రమపడు, కష్టపడు, నేను ఫలింపు చేస్తాను. నాటబడాలి. యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుతారంట. ఎక్కడ వర్ధిల్లుతారు? ఆవరణంలో వర్ధిల్లుతారు.
ప్రియులారా, దేవుని ఆవరణంలో ఎప్పుడైతే మనం ఉంటామో, ప్రభుతో మనం కలిసి ఉంటాము, మన ప్రయాసములన్నిటినీ దేవుడు దీవించేది చేస్తాడట, నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. దేవుడు నిన్ను తగ్గించేవాడు కాదు. ఆయన నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను. హల్లెలూయా. అందులో చెప్పారు, ఏం చెప్పారు, చిరంజీవి పాస్టర్ అక్కడికి వచ్చినప్పుడు ఏముంది, అక్కడ రైలు ఎక్కిస్తే ఇక్కడ దిగి వెళ్ళిపోయాడు, అక్కడ దిగొచ్చి ఇక్కడ ఏముందో ఏం లేదు, అలా అంకేమో మా భయంగా నాకేం కంగారు. అలాగే మనం ఏదో చేసేయాలంటే చేయగలం, కానీ స్వతంత్రంగా వారికి ఒక ఆలోచన చెప్పండి రావాలి. దేవుడే చూసుకుంటాడులే అని చెప్పి ఇంట్లో కూకుంటే కాకుండా ఆయనకి ఒక మంచి ఆలోచన వచ్చింది. చాలామంది మేము పని మానేసారు, నాకు పని కావాలంటే కష్టపడి అలాగే అక్కడక్కడ పనులు తీసుకొచ్చి అలా కష్టపడుతూ దేవుని పరిచయం చేస్తూ ముందుకు కొనసాగుట ద్వారా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి యేసేపు విత్తనం వేసాడంటండి. ఇస్సాకు ఆ దేశం ముందు విత్తనం వేయగా ఎంత ఫలించింది? ఏమిటో దేశం కానీ దేశం వెళ్ళి ఎక్కడో విత్తనం వేసాడండి, అక్కడ 3 అంతలు ఫలించే ఊరంతా ఏం చేశారు? ఆగిపోయి పట్టారు. నేను ఏదో అనుకున్నావు, నువ్వు ఎక్కడ చేయి పెట్టినా ఫలిస్తుంది, నువ్వు మాకు ఆదరణగా ఉన్నావు, మా పంటలు ఎలా ఉన్నాయి, మామి పంటల నీ బావిలో నీళ్ళంటే అలా వస్తున్నాయి, మా బావిని కూడిపోయి. అప్పుడు ఇస్సాకును భయపడి, ఇస్సాకు ఎప్పుడైనా నీ గొప్పతనాన్ని నీవు పెంచుకో, నీ టాలెంట్ చూసి నీ దేవుడిని పొగడాలి, నిన్ను పొగడలేదని ఫీల్ అవ్వకం. ఎప్పుడు కూడా నీ దేవుడే నిన్ను హెచ్చించేవాడు, నీ దేవుడే నిన్ను బలపరిచేవాడు. నీ దేవుని దగ్గర నువ్వు ప్రయాసపడు, దేవుడు తప్పనిసరిగా వర్తిల చేస్తాడు. అవునా కదా? ఏదో ఏ సమయంలో చెల్లిలో కానుండే మీరు చనిపోయారు, అయినా ఈయన కూడా అక్కడ మా మరియమ్మ గారు వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. హల్లెలూయా. నాటబడకుండా నీవు ఎదగవో. ఒక మొక్క భూమిలో నుంచి పైకి వచ్చేటప్పుడు భూమిని పగల తీసుకుని వస్తాడండి పైకి, అన్నయ్య గారు. కానీ ఆ వృక్షము కూలిపోయినప్పుడు పెద్ద శబ్దంతో కూలిపోతుంది. హల్లెలూయా. నువ్వు వెదిగితే దేవునికి మహిమ, నువ్వు వెదికి ఒక చెట్టు వలె వినిపిస్తే ఆ ఫలాలతో పంచిపెట్టాలి. నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించినప్పుడు, నువ్వు వర్ధిల్లినప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నీ నీడకు చేస్తారు. దేవుని స్తోత్రం కలిగిన దేవుడు నిన్ను పైనే ఉంచుతాడు. ఆమేన్. అబ్రహాము చుట్టూ ఎంతమంది దాసీలు, పనివాళ్ళు, వాళ్ళ ఆస్తి అడగలే లెక్కలేనంత. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, నీవు ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు లేవని చింతించక, ప్రభు యొక్క చిత్తాన్ని నువ్వు ఎరిగి గుర్తించి ఆయనతో నువ్వు మమేకమై నువ్వు ప్రయాసపడు. ఉదయం వేస్తావో ఇత్తనం, మధ్యాహ్నం వేస్తావో సాయంత్రం వేస్తావో తెలియదు, అది ఎప్పుడు ఫలించునో అప్పుడు ఫలించు. నీ ప్రయత్నం మాత్రం పిల్లవాడు పుట్టిన గాడించాడు, ప్రాయం వచ్చే వరకు వాడే సంపాదించి పెడతాడు. నీకు నటరేటండి, వాడిని సరిగ్గా పెంచితే తర్వాత మెడలా వాడుకు మనకేం చేస్తాడు? మనకు పెడతాడు. నీ ప్రేమలోనే నీ పిల్లలకు ప్రేమ కలగాలి. నువ్వు ఎలాంటి వాడమైనా నీ పెంపకం నీ బిడ్డల జీవితాల్లో ఏం కలగాలంట? మేలు కలగాలి, వర్ధిల్లాలి. ఎక్కడ వర్ధిల్లుతో? దేవుని మందిరంలో వర్ధిల్లాలి. యెహోవా ఆవరణము, యెహోవా మందిరములో నివసించు వారు ధన్యులు. అవునంటారా? 1:15 యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఎవరిని చెప్పండి. ఆయన గుడారంలో అతిథి అంటే అర్థమైందా? నేను వివరించలేదు. కానీ అతిథి అంటే ఏంటి? వాడు ప్రత్యేకంగా వారిని పొగడ్డం, వారి కోసం ప్రయాసపడడం. అతిథి అనగానే గౌరవించడం. మన ఇంట్లో ఎలా ఉందో తెలీదు, వచ్చిన వారిని మనం సగౌరవంగా మర్యాద చేసి, ఏమంటే వాళ్ళ కాళ్ళు కొట్టుకోవడానికి నీళ్ళు ఇచ్చి, తుడుచుకోవడానికి టవల్ ఇచ్చి, గ్లాసుతో మంచీలు ఇచ్చి, చక్కగా ఆ చైర్ ఏదైతే ఉందో మనకు అదే శుభ్రం చేసి కూర్చోబెట్టి ఉన్నంతలో వారికి మనం ఏం చేస్తామంటే మర్యాద చేస్తాం. క్రైస్తవుడు మర్యాదస్తుడై ఉండాలి.
మెయిన్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు మర్యాదస్తుడు అయ్యిండు. నేను ఈ భీమానం వచ్చినప్పుడు ప్రార్థన అయిపోయేది, వెళ్ళిపోతున్నాను కదా రజన బెండం రండి, ఎక్కడికి వెళ్తారా రెండ కూడా అని చెప్పి చంద్రాలు తీసుకుని ఇంటికి వచ్చి ఆయన గారికి తెలుసు నేను ఏమేమి తింటాను, పొద్దున్నే రెడీ చేయించుకోరు, ఏదో అందరూ ఎట్టున్నారో చక్కగా కనపడలేదు, చక్కగా వండి ఎవరు పెట్టి నన్ను చక్కని భోజనం పెట్టి నేను తినేదాకా కూర్చొని మళ్ళీ నాకు కాసేపు ఊరటించి ఆ తినేవాడు కాదు, నేను కాసేపు ఆగి మళ్ళీ ఏదో తాగి జాగ్రత్తగా తీసుకొని దేవాలని టౌన్ స్టేషన్లో టెక్కట్టుకొని ఎక్కించేవారు. నేను వస్తాను ఏదైనా సమయం వచ్చినప్పుడు చెబుతాం, ఎప్పుడు ఆయన ఆదరణగా వస్తే బాధిస్తుంటారు. అక్కడ మేరీ పుష్పాన్ని ప్రారంభం చేసినప్పుడు ఆయన ఇంటికి తీసుకొచ్చేవారు. ఒక్కోసారి మరి చెన్నై గారు చెప్పినట్లుగా అందులో లేరు, కానీ వారు భగవాన్ గారు ఎంతమంది తెలుసు మీరు మర్చిపోయారా? చెట్టు నుండి వేరైపోయినప్పుడు ఇంకా దానికి చిక్కు మనం ఏం చేయలేము. పాప వాళ్ళ అత్తగారు ఆదివారం బజార్లో ఉండేవాళ్ళు, ఆమె నా కొరకు పొద్దున పలా పొట్లం పట్టుకుని ప్రార్థనకు వచ్చేసేదారు. మీరు ఇది తినాలండి అయ్యారు అలా ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రేమగా అందరూ కూడా సత్యవతి గారు ఉండేవారు, ప్రభుత్వం తెప్పించారు. ఇట్లా చాలా ప్రిగో చేస్తారు గారు చాలా మంది ప్రేమించేవారు. ఉన్నందుకు అందరూ కూడా ఎలా ఉన్నారు, చాలా ప్రేమ ఉండేవారు. వీళ్ళందరూ ప్రార్థన చేయడానికి చంద్రరావు గారు నా మీద పగతో సైకిల్ మీద కూర్చోపెట్టి రండి ఎక్కడికంటే చెప్తాను రండి, అది హాస్పిటల్ భీమవరం హాస్పిటల్కి బైక్ తీసుకెళ్ళి ప్రార్థన చేయండి. మా ఆయన బండి మీద తీసుకెళ్తున్నాడు, నన్ను కూర్చోబెట్టిన సైకిల్ రోజుకుంటూ దొక్కి ఆ హాస్పిటల్ అయిపోయింది పదండి. ఇలా చెప్తే చాలా మంది ఉన్నారు, అక్కడికి వెళ్ళి తీసుకెళ్తారు. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళే తగిలేవారు. కాబట్టి మా ఏర్బాబు గారు నాన్నగారు కూడా నాకు తెలుసు అప్పట్లో. తర్వాత ఫోటో చూసి తర్వాత మళ్ళీ ఎవరంటే ఇప్పుడు రాయిలో అల్లుడు ఉన్నాడు బ్రహ్మాజీ గారు అంటే ఆ నాన్నగారు నేను చెప్పింది వాళ్ళ తండ్రి గారు బ్రహ్మాజీ గారు ప్రార్థన చేయడానికి వెళ్ళాను. బాధపడ్డాను వెళ్ళి ఈయనే ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తాను ఏంటంటే అది అది తిరగగానే పాస్ గారు అలా ఏంటో ఈ చంద్రరావు గారి పైకి వెళ్ళిపోయింది కొత్తలో నేనేదని ప్రార్థన చేసుకోవడం తీసుకొచ్చి ముందే ఏంట్రా కానీ వీళ్ళిద్దరూ మాట్లాడేసుకుంటున్నారు. అప్పుడు ఎప్పుడు ఉన్నప్పుడు ప్రత్యేకలు ఉండేవాళ్ళం. మరి అలా ప్రార్థన చేసాం. ఇంకా చాలామంది అందరూ ఆయన కూడా చాలామంది ప్రార్థన చేసాం, చాలామంది బాధ్యతలు ఇచ్చి ఉన్నారు. చంద్రబాబు అదే చెప్పారు, కొన్ని పేరు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏదైనా దేవుడు మాత్రం దీవెన ఎక్కడికి చెదిరిపోదు, దేవుని ఆశీర్వాదం మిమ్మల్ని విడిచిపోదు, దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. ఎందుకంటే ప్రభు ఆశీర్వాదం మనకి ఎలా ఉంటుందంటే చూడండి, సామెతల గ్రంథంలో దయచేసి ఒక్కరు చదివి వినిపించండి. 14వ అధ్యాయము 34-35 వచనాలు చూద్దాం. చివరి వచనాలు ఏవి అమ్మా చదవండి, జాగ్రత్తగా వినండి అమ్మ చక్కగా. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం, అమ్మ పాపము ప్రజలకు అవమానము తెచ్చును. అమ్మా బుద్ధి గల సేవకుడు రాజులకు ఇష్టడు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ఎవరికి ఇష్టడుగా ఉండాలి? రాజులకు ఇష్టడుగా ఉండాలి. నేను రాజుల ఎదుటను అధికారుల ఎదుటను నేను నిలబెడతాను, వారందరి మధ్యలో నేను హెచ్చిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట ఇచ్చిన దేవుడు తప్పి ఎన్నో వాగ్దానాలు నీ జీవితంలో నీ వాగ్దానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. తాత్కాలికమైన మన ఎదురు జరుగుతున్న పరిస్థితులను చూసి నువ్వు బలహీనురాలు అయిపోతే దేవునికి మహిమ రాదు, నీ జీవితంలో ఆశీర్వాదం చూడలే. హల్లెలూయా. ఖచ్చితంగా ఊపిరి ఉన్నంత వరకు నేను ప్రభు కొరకే బ్రతుకుతాను. ఎప్పుడైతే నువ్వు ఆ నిర్ణయం చూసుకుంటావో నేనేది దేవుడు కింద తొక్కడం, నీ నిర్ణయం వాడికి ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు గొప్ప దేవుడు అయితే నువ్వు దర్శిస్తే నువ్వు నాతో ఎవరు మాట్లాడతారో నేను ఆ దేవుని నా జీవితకాలం నమ్ముకుంటానని ప్రార్థన చేసిద్దాం భార్య. అంతేగాని ఆడాలని ఏళ్ళని మనుషుల ముఖాలు చూసి బతకలా. ఎవరున్నా ఎవరు కాదన్నా ఎవరు మాట్లాడినా ఆ ప్రభువుని ఎట్టి పెట్టుకుని ఉన్నాం.
ఎంతమందిని దేవుడు బిడ్డలు ఇచ్చాడు. దేవుడు పూర్వకాలంలో ఆశీర్వాదం అంటే మీకు ఇప్పుడు తెలిసిన వాళ్ళకి బిల్డింగ్లు ఉండాలి, పార్కులు ఉండాలి అనుకుంటున్నారు. సంతానమే ఆశీర్వాదం. ప్రదీప్కి ఇంతకుముందు ఆశీర్వాదం లేదు, ఇప్పుడు ఆశీర్వాదం కూతురు ఇచ్చేది. ఒకటి నమ్మట్లేదు. దేవునితో కొంచెం నమ్మాలి. ఫస్ట్ అయితే అప్పుడు ఏం చేస్తాం ఏమ్మా? ఖచ్చితంగా దేవుడు ఫలమిచ్చువాడు, బలమిచ్చువాడు. ఆశ కలిగి ఉండాలంట. ఆశ ఉంటే సరిపోద్ది, ఆశ కలిగి ఉంటే సరిపోద్ది. ఏం చెప్పరేంటి? ఏదో కొద్ది రోజులు లేట్గా వస్తే నన్ను మర్చిపోయారా? ఇది ఎలాగ బాగాలేదు అన్నారు కదా మీరు అనుకుంటున్నారు. ఇక్కడ ఉంటున్నప్పుడు బాగుంది. ఒక క్లాస్ కొని తాగానే మిమ్మల్ని తాగిస్తా. చెప్పండి, ఆశ ఉండాలా, ఆశ కలిగి ఉండాలా? ఒక్క గట్టే చెప్పండి. ఆశ ఉండాలా, కలిగి ఉండాలి. కళ నీకు వచ్చింది కరెక్టా? నువ్వు కనాలా? కళ అనేది ఏంటి తెలుసా? మనం కనాలి. ఎలా వస్తుంది? నువ్వు ఇలా చెయ్యాలి, ఇలా కట్టాలి. ఇక్కడ తీసుకొచ్చి మా చిరంజీవి గారు నాన్న ఇదే నాన్న అన్నాడు. ఏదో నేను ఉందా అనుకున్నాను మనసులో. అసలు ఒత్తిది ఒక్కటే ఇలా ఉంది. ఇప్పుడేం చేస్తాను? నా పల్లెత్తు అక్కడ సౌండ్ చేసి కదా అటుంది. చంద్రబాబుకి ఎప్పుడు అటు చూడండి, అటు చూడండి ఆయన ఇల్లు పెట్టాడు. మా చిన్న ఏమనలేక నాతో పాటు ఉండగా అక్కడ వెళ్తాం, అవి చూడతాం, అది కుదరకపోవటం. నాన్న ఇది అమ్మే నాన్న ఏం కాదు, కొనేద్దాం, ఏమైనా సరే దీనికే ప్రయత్నం చేయండి. తోటం ప్రాణి చేసుకుందాం అది కానీ ఉన్నాడు. ఎలాంటి అలాగే చేయండి, దేవుని చెప్తమే జనరల్గా చెప్పారు కాబట్టి ఏదో కష్టపడడం అందరూ చేశారు. ప్రియులారా, ఈరోజు ఈ మందిరము మునుపటి మందిరం యొక్క మహిమ కంటే ఎడమటి మందిరం యొక్క మహిమ ఎక్కువగా ఉంటున్నాడు. ఇప్పుడు ఇంకా ఇంకా మహిమ దేవుడు చూడాలన్న దేవుడు దీవిస్తాడు. ఆమె సరిహద్దులు విశాలపరచడం అంటే మనం ఏదో అనుకోవడం కాదు. ఈ మందిరం ఇలా ఉండగానే చుట్టూ పెరుగుద్ది మందిరం అంతా అయిపోద్ది. మధ్యలో పిల్లర్లు ఉండవు. అదొక పెద్ద తేజోవంతమైన మందిరంగా కట్టబడుతుంది. అప్పుడు తీసిమెళ్ళి అది ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుడి సరిహద్దులు విశాలపరచడం అంటే దేవుని స్తోత్రం కలిగిన కాక నీ సరిహద్దులో సమాధానం కలిగిస్తాడు. మాకు చిన్న తిట్టినా సరే అనుకుంటాడు, అది సమాధానమే. అదే దేవుని యొక్క అనుగ్రహం. సమాధానం వెతికి వెంటాడమని బైబిల్ చెప్తుంది. సమాధాన కర్త యేసయ్య, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయ్యడు, అధిపతి. అంటే అన్నిటికీ కూడా ఎవరండి ఆయన? అధిపతి అయి ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలిగిన గాక. అంటే దానికి ఆయనే అర్హుడు అని అర్థం. ఈ పని అందరికీ ఉండదు, ఒక్కడే. ఆయన ఒక్కడే గురువు, ఆయన ఒక్కడే తండ్రి. లోకంలో మీకు ఎక్కువ తండ్రులు ఉండరు, ఒక్కడే తండ్రి. ఆయనే ప్రభుని. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు కృప నుండి, పరిశుద్ధాత్మ సహవాసం నుండి మనం వర్ధిల్లాలి. ఎప్పుడైతే వర్ధిల్లుతావో నీ దేవునికి మహిమ. నీకేదో కిరీటాలు వేస్తారని కాదు. నువ్వు వర్ధిల్లి నీలో యథార్థతను, నీలో న్యాయాన్ని, నీ యొక్క మాటలో స్వచ్ఛతను కనపడినప్పుడు ఎవరికి మహిమ వస్తుంది? చెప్పండమ్మా, దేవునికి మహిమ వస్తుంది. నువ్వేదో చేసేస్తే రాదు. నీ యథార్థత అందరూ చూస్తున్నట్లుగా నువ్వు ఎలా ఉండాలంటే నిన్ను చూడగానే ఇతరులకు దయగలగాలి, ప్రేమ కలగాలి. మన టాలెంట్ ఏం చూపించుకోవద్దు. ఇక్కడ ఏం కనపడదు, ఏం కనపడలే. దేవుడే ఆ స్తుతులకు కారణభూతుడు ఆయనే. దేవుని స్తుతి కలుగును గాక. నువ్వు ఆయన స్తుతించాలి. ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఏ పనిలో ఉన్నా మనం కనపడకూడదు. మనం కనపడితే దేవునికి మహిమ రాదు, నువ్వు బాగు. దేవుడు కనపరిస్తే దేవునికి మహిమ, నీకు దీవెన. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం దేవుణ్ణే మహిమపరుద్దాం. చూడండి, అక్కడ నీతి ఏమవుతున్నట్టండి? జనములు గణపకెక్కుట కాదు. అర్థమైంది ఇప్పుడు మీకు? నీతి ఏం చేసిందంటే గణపరుస్తుంది. ఎవరు ఏమన్నా అయ్యో నాకేం తెలియదు, ఇచ్చిన పిల్లల్ని ఏడాలంటే నాకు జ్ఞానం చేయాలి. గోల్డ్ మంది పగోళ్ళు ఉన్నారు, శత్రువులు ఉన్నారండి. వాళ్ళందరూ మనమైతే ఏమంటాం తెలుసా? వాళ్ళందరూ తీసేప్పుడు ఏమంటాం? అమ్మయ్యా నా శత్రువులు పోయారు. కానీ అడగల. అదే దేవుడు రిప్లై అంటాడు. ఇగో నువ్వు శత్రువు ప్రాణమునైనను, రాజ్యులమైనను, అంతస్తులను, బంగారమైనా, వెండి అయినా నువ్వు అసలు అడగలా.
అయినా నువ్వు మంచిగా అడిగావు కాబట్టి జ్ఞానం ఇమ్మని నీకు ఇవన్నీ ఇచ్చేసాను అన్నాడు దేవుడు. దేవుణ్ణి మనం అడగకుండా ఇచ్చేలా మన యొక్క ప్రవర్తన ఉండాలి. హల్లెలూయా. మన తెలివితేటల వల్ల మనుషులు పడేసో అది చెప్పో ఇది చెప్పో చేస్తే మనం ఎప్పటికీ దేవునికి మైకురా. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. అమ్మ జకరియా గారు ఆ తలుపు తీసేసి దానియేలు గారు యెరూషలేముతో కిటికీలు ప్రార్థన చేసినట్టు ఓ చేసేసేవాడు. ఏంటి అంత స్వరం అంటే ఇంకేదే ఇక్కడే బాగోదే ఇంకా మనలో లేడంటే ఒక రోజు నేను వెళ్ళా. ఓ ప్రార్థనే అక్కడ నేను వచ్చాను గుర్తులేదు, ఎవరినే చూడలేదు, కొన్ని పాటలు ప్రార్థన. ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. వెంటనే ఫలించేసింది. అప్పుడు జకరియా గారు చూస్తున్నారా, ఆయన చేసే పని ఆయన చేసేలేడు, వీళ్ళు అనుకుంటున్నారు. హల్లెలూయా. అబ్రహాము ఉన్నాడా మన ముందు? ఇప్పుడు ఆ ఆశీర్వాదాలు మనమే పొందుకుంటున్నాం. ఎవరైతే అబ్రహామును విశ్వాసులతో ఉన్నారో వాళ్ళే అబ్రహాము సంతానం అనబడదు. ఎవరు పెడతాడు కాదు. దేవుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నా, చర్చిలో దశంభాగం ఇచ్చిన, పాస్టర్ గారు కాలు కింద పెట్టకుండా మల్లెపూలు ఉల్లిపూలు వేసి నడిపించిన నీకేం మహిమ రాదు. ప్రభువుతో కరెక్ట్గా ఉండాలి, ప్రభువుని మహిమపరచాలి. నీకు ఇచ్చిన యొక్క సంఘాన్ని నీ కుటుంబంగా, నీ రక్త సంబంధులుగా నీవందరం ప్రభువుల అవయవాలై ఉన్నామని నీవు అనుకుంటే ఏ అవయవానికి దెబ్బ తగిలినా శరీరం అంతా బాధపడద్ది. అమ్మ కాలుకి దెబ్బ తగిలిదమ్మా ఇక్కడ నువ్వు చేయట్టుకోవడం, ఇక్కడ బాగానే ఉన్నాం కదా. ఏలుకు దెబ్బ తగిలి శరీరం ఎక్కడ గాయమైనా శరీరం అంతటికీ బాధ వస్తుంది. అలాగే సంఘం అంటే చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరికి దెబ్బ తగిలినా మనకందరికీ మనమందరము ప్రభువులో అవయవాలై ఉండాలి. అప్పుడే ఈ అవయవాలై ఉంటే అన్నింటిలో సప్లై బాగుంటుంది. ఎవరు నన్ను అంటకట్టపడండి, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయి కదా, మీకు ఏది ఇష్టం అడగండి. ఎలా ఉంది ఐడియా? బాగుందా? ఆ 15 అధ్యాయం వార్తలు ఉంటుందండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపుని బతికేగా ఏం చేస్తాడంట? ఇది బయట పడేస్తాడంట. వదిలేస్తాడా? అడ్డుకోలు తీసుకోవాలి. దేవుని స్తోత్రం. మనం కాల్చబడకూడదు. పరిశుద్ధాత్మతో ఎప్పుడు కాలుతూ ఉండాలి. నిన్ను చూసిన వారు కూడా అంటే పరిశుద్ధాత్మజ్ఞ చంద్రదేశం అందులో పడితే కాలిపోలేదే. వాళ్ళలో పరిశుద్ధాత్మజ్ఞ ఉన్న దేవుడు వారికంటే ముందుగా వెళ్ళి 4వ వ్యక్తిగా తిరిగాడు. అప్పుడు రాజు ఏం చేశాడు? ఆ 4వ మనం ముగ్గురే వేసాను అంటే యోహాను గారు ముగ్గురు వేసామండి మేము అనుకుంది. ముగ్గురు కదా ఎక్కడ 4 ఉన్నారని ఇంకెందుకంటే పైకి రమ్మని అన్నారు. పైకి వచ్చిన తర్వాత శత్రుపేషకు అభ్యర్థుల దేవుడే. అదే సార్ చూసారా, దేవుణ్ణి ఎలా మహిమపరిచారంటే వాళ్ళు నిలబడ్డారు. రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చెంత మాకు లేదు అంటారు. దీన్ని అవకాశంగా వాడు కొంతమంది మాట్లాడేస్తారు. అన్నింటికీ దేవుడే ఉన్నాడు, అన్నిటికీ దేవుడే ఉన్నాడు. దేవుడు నువ్వు ఏదైనా చేస్తేనే దేవుడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. ఏమంటారు? కూర్చుంటే దేవుడా, కష్టపడకపోతే దేవుడా? నేనేమంటున్నా మీకు వాక్యం చూపిస్తాను. అవసరతే సామెతల గ్రంథం దయచేసి చూడండి. 14 దయచేసి సామెతల గ్రంథం 12:24 చూడండి. 12:24 సామెతలు 12:24 చక్కని మాట ఉంది. ఏం చేసేవాడు? శ్రద్ధగా పనిచేయవాడు ఏం చేస్తాడమ్మా? ఏలుబడి చేయుదురు. సోమరులు ఎత్తుకొని చాలా సోమరి చీమ యొక్కకు వెళ్ళు, వాటి నడపలను గుర్తించు, అవి ఎంత క్రమంగా ఉన్నాయి. వాడికి ఒక నాయకుడు లేడు, చెప్పేవాడు లేడు, ఎవరో లేకపోయినా అయ్యి ఎంత కరెక్ట్గా ఉందని వెనకాల మనమే తీసేస్తాం. తప్పకే ముందుకెళ్ళి అడిగంటే చుట్టూ వెళ్ళిపోతాం. జంటుకుంటే వెళ్ళిపోవు, క్రమంగా వెళితేనే వెళ్తాం. నీలో క్రమశిక్షణ ఉండాలి, క్రమమైన జీవితం ఉండాలి. సోమరితనము ఎట్టి పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధగా పని చేయవాడు ఏం చేస్తాడు? ఏలుబడి చేస్తాడు. మనకి అంతకి ప్లానింగ్ ఉంటుంది అన్నమాట. ఉన్నదా? వంట చెయ్యాలి, ఈవేళ ఏం కూర? బెండకాయ ఎప్పుడా? బెండకాయ ఎప్పుడుకి ఏం వేయాలి? మసాలా ఎత్తారా? అమ్మ జంక్షన్ మా అమ్మ ఇచ్చింది. ఏమొస్తారా? ఏమెత్తారు? ఏమి వేస్తారని అమ్మగా అందులో మసాలా వేసుకుంటే బాగుంటుందిగా.
అంటే ఇప్పుడు ఎలాగా ప్లాన్ ఎలా ఉంటుంది? దేనికి ఏది కావాలో అదే ఉండాలి. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అన్నట్ట. నువ్వెంత ప్యాకెట్ ₹10 ఎంత ప్యాకెట్ అవుతుంది, నీకు లెక్కే లేదని తోలిసాడు. ఎవడో నోట్లు ఎక్కువ నీ పుణ్యం ఉంటుందమ్మా, కొంచెం చెంచాడు పట్టు చెయ్యంటే అప్పుడు ఎంత కమ్మగా ఉంది. అంటే ఇప్పుడు నీ జీవితంలో నీ చెప్పే మాటలు కాదు, యేసై అంటాడు కదా, మీ మాటలు ఉప్పు వేసినట్లు ఉండాలి, రుచికరముగాను కృపాసహితముగా ఉండాలట. అంతేగాని నీ మాట మంటొచ్చిలా ఉంటే కదమ్మా. కొంతమంది మాట్లాడితే ఏమవుతుంది? అధికారుల నుంచి మంచి పదవి జరుగుతుంది. ఇంకా నీ పరిశుద్ధాత్మ మాట కాదు, ప్రేమ ఉండాలి. ప్రేమ అనేది పాపాలను కప్పుతట్టండి. 13 చెబుతాను, తల చూపుకోండి. నేను గంగనంగా మాట్లాడి కంచుగంటన్నా, నాకు స్వరం ఉన్నా, గొప్ప తెలివి ఉన్నా, జ్ఞానం ఉన్నా, ప్రేమ లేకపోతే వ్యర్థుడను. వ్యర్థుడంటే అర్థం ఎందుకు? పనికిరానుడనా, వేస్ట్ ఫెలో. అది అయ్యో చెప్తున్నారు, వేస్ట్ ఫెలో అంటారు. నా చుట్టుబోళ్ళు నాకు ఇంకేం కాదు, తిరుగుతాను సుఖించి అంటాడు. ఒరే ఇర్రోడా, ఒరే ఫూల్, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను రా, ఇవన్నీ ఎవరికెత్తావు? దావీదు అన్నాడు. ఏమన్నా చెప్పండి ఏమ్మా, ఒక్కటి కూడా మీరు చెప్పరా? ఇవి అయ్యగారికే చెప్తారా? మాట్లాడదండి. దావీదు ఏమన్నాడు? ఎవరు మాట్లాడలేదు, అదే తిరుగుతారు సుఖించాలన్నాడు. దావీదు గారు ఏమన్నారు? చెప్పడానికి భయపడతారే. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోదు. దేవుడు స్తోత్రం చెప్పాలి. దేవుడు మనకు ఉపకారమా? ఆయన ఉపకార ధర్మమును జరిగించు దేవుడు. మనుషులు అపకారంతో ఆలోచిస్తారు, కానీ దేవుడు ఉపకారం చేస్తాడు. దేవుడు స్తోత్రం కలిగి ఉంటాడు. కాబట్టి నా ప్రియమైన వారులారా, మన జీవితంలో ఎలా ఉండాలంటే దేవుడు వృద్ధి కలిగించే దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. సమయం వెళ్ళిపోతుంది, కానీ నాకు బోల్డ్ ఉన్నాయి. ఏం చేయను? అయినా మీకు చెప్పానుగా, 3 దాకా నేను చెప్పానంట, 4 దాకా నేను మాట్లాడతాను. మీరు 5ంటికి ఫోన్ చేశారండి. ఆమె అలాగే వెళ్ళిపోయారు. మీరు సగంలో ఎంత ఆశీర్వాదం ఉండదు. నేను స్తోత్రం. నేను వైపు చదివించను, కానీ యోసేపు జీవితం మనకు తెలుసు. 30 అధ్యాయంలో ఆయన కన్నాడండి. కళ్ళ కానీ ఆయన అనేవాడు, అన్నయ్య రాత్రి నాకు కళ వచ్చిందన్నయ్య, ఇంతంత పనులు ఎదిగిపోయి ఉన్నాయి అన్నీ, కానీ మీ పనులు నా చుట్టూ ఉన్నాయి కిందకు. వీళ్ళకి మామూలుగా రాదా ఏంటి? వీళ్ళకి ఏమొచ్చింది? మనకు అప్పుడు బీపీ లేవు, అప్పుడు వాళ్ళకి వచ్చింది బీపీ. వచ్చి ఎలా నువ్వు ధ్యానగెత్తుడున్నావు, నువ్వు కలగంటే మేము నీకు సాష్టాంగ పడి నమస్కారం చేయాలా? మేమెంత నువ్వెంత అంటే అన్నాడు, వదిలేశాడు. పురుషేంద్రుడు కూడా నా అనుకరణ చేస్తున్నాడు. ఇస్రాయేల్ అదే యాకోబు గారు ఆయన మనసులో అనుకున్నాడు, ఏంట్రా బాబు నేను దీంతో అర్థం చేయడం ఏంటి అని మనసులో అనుకుని మనసులో ఉంచుకుని ఉన్నాడంట యాకోబు, పైకి చెప్పకుండా. వీడు ఎలా పైకి వస్తాడో చూద్దామని గోతులు వేసారు, ఆ గుత్తుడికి అమ్మేశారు, ఆయన చేసేసారు, బానిసగా పోయాడు. ఇంకా బతికేటి బానిసపోయాడు. యోసేపుని సైకిళ్లతో పీడించాడు, ఇరుము ఆయన్ని బాధించినంటాడు కీర్తన. కానీ వాటన్నింటినీ భరించాడు. నా ప్రియమైన వాళ్ళరా, అవన్నీ ఒక దినం వచ్చింది, ఆయన మాటలు హెచ్చించాడు. సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? బయటకు వచ్చాడు. యజమానురాలతో కూడా బాధపడ్డాడు. అపవాదిని ఎందుకు వేసుకున్నాడు? జైలులో వేసేసాడు. ఎవరికో కలభావం చెప్తే జ్ఞాపకం ఉంచుకుంటారు, బాగుంటే ఆడి మర్చిపోయారు. మళ్ళీ ఆ దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేయాలో అప్పుడే చేశాడు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకు దేవుడు ఏదో వాగ్దానం ఇచ్చి ఉండొచ్చు. ఈ సంవత్సరంలో చిరంజీవి గారు ఏయో చెప్పుండొచ్చు, మనకి ఏం జరగలా అనుకోకు. టైం పడుతుంది. యోసేపు కళ్ళిచ్చాడు, టైం పడిందా? గోతులో పాడేశారా? యెహోవా తోడుకున్నాడా? అమ్మబడ్డా? యెహోవా తోడుకున్నాడా? ఏమండి చెరసాల్లో చేశారా? యెహోవా తోడుకున్నాడా? ఇంతే ఎలా ఉంటుంది మనకి. ఇప్పుడు కొంతమంది అటు ఇటు సంవత్సరం వాళ్ళకి ఎలా ఉంటుంది? బుద్ధి లేక వచ్చాను ఇక్కడికి. అసలు ఏం తోడుకున్నాడు నిన్ను బాధపడుతుంటే అనుకుంటాం. దేవుడు నిన్ను విడిచిపెట్టడో. సమయం వచ్చింది, కమాన్ రా అన్నాడు. అంతే, రాజు పిలిచాడు, తీసేయండి
క్రాప్ వేసేయండి, మొత్తం వస్త్రాలు తీసేయండి, ఐదారికి రాజు వస్త్రాలు వేసేసి రెండో రథం మీద తిప్పాడు, తీసుకెళ్ళాడు. దేవుడు స్తోత్రం కదా. ఆ దేశానికి ప్రెసిడెంట్ అయిపోయాడు. హల్లెలూయా. మన ట్రంప్ గారు నెగ్గిన తర్వాత ఒక ప్రసంగంలో మాట్లాడుతూ, నేను కాదు ఈ దేశానికి ఇక్కడ రాజు, మన రాజులు అందరికంటే ఒక రాజు ఉన్నాడు, ఆయన పైన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు అన్నాడు. తప్పడబడి మనం కాదు రాజులు, ఆయన యేసుక్రీస్తు, ఆయన గొప్పవాడు అని సాక్షించాడు. దేవుని స్తోత్రం కలిగింది. రాజుల సహితము కూడా ఆయన ఏర్పాటు చేసిన రాజులు వీళ్ళంతా. మనమేమై ఉన్నామంటే రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. మనం చీకట్లోంచి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి తీసుకొచ్చాడంటే ఆయన. దేవుని స్తోత్రం కలిగినగా. ఏ వెలుగు? ఇంకో 100 లైట్లు వేసినా ఇలాగే ఉంటుంది, కానీ ఆయన వెలుగు ఏంటో తెలుసా? చూడలేదు. తల మెరిసిపోయే వెలుగు. ఏం చెప్తున్నా, ఒక ఎక్కడి నుంచి చదివి అలా చేసుకోండి, ఇల్లు వస్తాను, నాకు ఎక్కడ పని ఉందని వెళ్ళిపోయేవాడు. ఇంటికి వచ్చి వీడికి ఎలా ఉండేదంటే ఇంట్లో సుఖం లేదు, బయటికి వెళ్ళి ఎక్కడన్నా ప్రార్థనకి వెళ్దామంటే కుదరదు. ఇలాంటి సేవకుడి నుంచి మా ప్రాణం తెస్తున్నావు ఏంటి అని మనసులో అందుకు ప్రార్థన చేసుకునేవాడు తల్లి కూర్చొని. సరే ప్రార్థన చేస్తున్నాం, 21 రోజు ఉపవాసం ఉందని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకో నాకు పుట్టింది, సర్లే ఇది ఏదో తేలిపోవలసిన, నేను ప్రార్థన చేస్తాను, నేను 3 రోజులు కట్టి ఉపవాసం ఉంటాను, మీ 17వ రోజున గుర్తు చేయండి అన్న. ఉపవాసం ఉంటున్నాను. అప్పుడు మాట్లాడాడు దేవుడు, అన్ని సమయం లేదు చెప్పడానికి. ఆ ప్రియమైన దేవుని పిల్లారా, ఇగో నీకు మొదటన్న ప్రాణం విడిచిపెట్టివే, నువ్వు నా సేవ చేస్తావా చెయ్యి, లేకపోతే నీ దీపస్తంభం దాని చోటు నుండి తీసివేస్తానని ప్రకటన గ్రంథం అది. సరే లోబడి అలాగే నాయన అలా ప్రార్థన చేసుకుంటే 2వ రోజు నాకు ఒక దర్శనం వస్తుందని. తల మెరిసిపోతున్నా, ఒక హస్తం వచ్చేస్తుంది పైనుంచి, చూడలేకపోతున్నాను, ఉనికిపోతున్నాను. ఆ వచ్చేసే హస్తం ఇలా నెత్తికి చెయ్యి. దేవుని స్తోత్రం కలిగింది. నాకు దర్శనాలు ఇవ్వండి, నేను దర్శనాలుగానే ఇవ్వండి, కానీ నేను ఆయన ఎందుకని నన్ను బలపడతాగా హస్తం వేసాడు. ఆ తర్వాత 5 నిమిషాల్లో వాక్యం ప్రార్థన అయిపోయింది. ఇప్పుడు గంట అయినా అవ్వట్లేదు, మళ్ళీ ఇలా తయారయ్యాడు ఏంటో బాబు అంటున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ రోజు నుంచి దీంట్లో మార్పు వచ్చింది. అసలు బైబిల్లో ఇలాగ వివరాలు రిఫరెన్స్ బైబిల్ ఉందని కూడా తెలియదు అయ్యారు నిజంగా. అది తెలియదు. తెల్లవారు అక్కడ పోతుంది ఇక్కడ పోతుంది తొడుగుకోవడం, ఏం అర్థం కాకపోవడం, నిద్రపోకపోవడం, పడుకోండి పొద్దున్న చూస్తారంటే ఈవిడి నీకే నువ్వు బాగానే పడుకుంటున్నావు, వాళ్ళకి ఏం చేయాలి? కానీ దేవుడు విడిచిపించేదా? నీతో నేను ఉంటాను అంతే. అప్పుడు దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. మీరు ఎవరు సేవించినా, మీ అదే అర్థం ఉన్నటువంటి మీ దేవతలు ఎవరిని మొక్కుకున్నా, ఎవరు తనాలు పెట్టి ఏం పడిన పనులు ఇచ్చినా డోంట్ కేర్, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. చాలా మంది బంధువుల్లో దగ్గర బాగా అయినోళ్ళు వీళ్ళు కూడా చాలా యాంటీలు, చాలా ఇబ్బందులు. నో ప్రాబ్లం, ఏం పాపం. దేవుడు మాత్రం మనతో ఉన్నాడు. ఎంతమంది వదిలేసాడు? దేవుడు స్తోత్రం కలిగిన కాక. కాబట్టి నీవు నమ్మిన దేవుడిని ఎడవద్దు. సలహా ఏంటంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు. మనుషులు మాటలు విన్నావా పడిపోతావు. మనుషులు నిన్ను లేపరు. నిన్ను లేపేవాడు, నిన్ను అభివృద్ధి చేసేవాడు, నీ నెత్తి మీద కిరీటం పెట్టేవాడు, నీకు మహిమనిచ్చేవాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన కాక. మనుషులతో మనకు పని లేదు. దేవుని స్తోత్రం. 21 సంవత్సరాలుగా చంద్రరావు గారు అలాగే కళ్ళు కాయలు కాసేది. నన్ను ఆయన చూస్తూ, ఆయన నేను చూస్తూ అలాగే. దేవుడు నీతిమంతుడంట, నష్టం వచ్చినా మాట నేను మాట ఇచ్చాను, ఇంక నేను తప్పే ప్రసక్తి లేదు. అది నీతిమంతుడు, వాడు దేవుడు చెప్పాలి. చక్కత మాసం కైమ ఇవన్నీ తెచ్చిపెట్టేవాడు. నేను దినవరకు రావట్లేదు, వాళ్ళు కైమెట్టట్లేదు. ఇప్పుడు ఇంటి అడగదనుకోండి. నిజంగా దేవుని ప్రేమను బట్టి చెప్తున్నాను తప్ప నేను ఎవరిని మనుషులు పొగడాలని కాదు. అది దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? చివరిగా నీ దగ్గరలో ముగించాలనుకుంటున్నాను. కానీ యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుందండి? చెప్పండి అమ్మా. కీర్తనల గ్రంథము దయచేసి 33:19 చదువమ్మా. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు
మీదను ప్రైజ్ లార్డ్ ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిలుచుచున్నది. నిలవాలా పడిపోవాలా? నీడ ఎలా ఉంటుంది మన జీవితంలో? నీడ ఉంటుందమ్మా శాస్త్రం. టార్గెట్ కింద ఉందాం అనుకో, నీడ ఉందని పొద్దున 10 తీసుకెళ్ళి అక్కడే ఉంచున్నాం అనుకో, ఎంతసేపు ఉంటుపోయి అమ్మ లక్ష్మి గారు చెప్పండి, మీరు అసలు గట్టిగా మాట్లాడండి. అప్పుడు నేను ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఎదగాలి ఎదగాలి. ఇంకా మీకు బాధలంటే తీరిపోయి కదా. అల్లుడు తీసుకొచ్చి బాధ తీసుకొచ్చి చర్చలు నడిపిన సరే 5 ఏళ్ళు అయినా వదిలేస్తాను అనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. ఆయనండి ఆయన ఒప్పుకోరండి అని వెలుగులు తిరగకుండా రా, దేవుడు మన ఎన్ని పనులు చేశాడు ఏమనుకుంటున్నావు? మనకేం పని ఉంది ఇంకా? చక్కగా మాట్లాడండి. మా తమ్ముడు చక్కగా ఫ్యామిలీ చేస్తున్నాడు అని లౌకికంగా ప్రేమగా తీసుకున్నారు. ఆయన రారంటే అంటే మీకే మరి ఆయన ఉన్నాడు. మాకు లేదు. అందరికీ ఆయన ఎవరు తెలుసా? ఆయనే. దేవుని స్తుతి కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎలా ఉండాలి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే ఉండాలి. మా కుమారి గారు ఉన్నారు, అప్పుడు పాటలు పెట్టేవాళ్ళు. ఏం చెప్పండి దాన్ని ఏమంటారు? చూసేవాళ్ళుగా కరోనా టైంలో జూమ్ మీటింగ్లో కుమారి గారు పాట పాడుతుంటే ఆమె ఆత్మ మనసు ఎంత ఆనందం ఉండేది. ఆత్మను నచ్చకపోవచ్చు, దేవుడు నచ్చింది. నాకు అది పాట, లేకపోతే నీ వాక్యము బట్టి బాధలలో ఆ పాట అంటే అయినా దేవుడు స్తుతించాడు, దేవుడు మహిమ పొందాడు. ఆయన నీ మనసును చూస్తాడు కానీ నీ అందమైన స్వరం నేనే బాగా పాడగలను అంటుంటే నేనేం పాడలేదు. నువ్వు ఎలా పాడినా ప్రభువుకి ఇష్టమైతే, ఆయన్ని పొగిడితే, ఆయన్ని అనుసరిస్తే నువ్వు దీవించబడతావు, లేపబడతావు. దేవుని స్తోత్రం కలిగిన కానీ. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఎవరి కోసం ఎదురు చూడాలంటే యెహోవా మేము నీ కొరకే కనిపెట్టుకుంటున్నాం, నీ కృప నా మీద ఉండునుగాక, నీ కనుదృష్టి నా మీద నిలుచునుగాక. దావీదు ప్రార్థన ఎప్పుడు కూడా అదే. ఇద్దరు ఎలా వచ్చేస్తున్నాం ఏంటి? నేను కుక్కను అనుకున్నావు అన్నాడు. ఆవిడ అమ్మ నువ్వు కుక్కవే, నీకు అర్థపోతున్నావు ఏంటి? ఏమన్నాడు? భయపడ్డా? 6 జ్ఞానం ఉన్నాడండి. ఈయనేం జ్ఞానవిత్తుడు ఉన్నాడు. అయితే అక్కడ ఏంటి విశ్వాసం అంటే, సున్నతి లేని ఫిలిప్తీయుడు వీడు ఎంత, నేను యెహోవా పేరటి నేను ఇస్తాను వస్తున్నానండి. ఒక సౌలు గారు ఏంటి పెద్ద వస్త్రం తొడిగాడంట, కవచం. కవచం ఏంటి? దెబ్బలు తగలకుండా అవన్నీ చేశానంటే ఈయన వాడికి లేదు నాయన, ఇవన్నీ తీసి పక్కన చేయండి. దుర్వ్యాధి చేయించారు. మేమే ఇలా చాలా బాధపడుతున్నామంటే నా వాడికి నాకు ఉందని ఒక లోయలోకి, ఏటి లోయలోకి వెళ్ళి 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఎన్నమ్మా? 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఎక్కడ లోయలోకి అక్కడికి వెళ్తే పైన లేవా రాళ్ళు? మనోళ్ళు అయితే ఎక్కడికో వెళ్ళి ఏరుకుంటాడా? ఇక్కడ 3 రాళ్ళు ఉన్నాయిగా, ఎవడే 3 రాళ్ళు ఉన్నాయి. ఆ రాయి ఏంటో తెలుసా? కొండల మధ్య అటు ఇటు ఇటు అటు కొట్టు పగలకుండా పడకుండా గుణుకుదే కింద రేట్లో ఉన్నాయి. ఆ ఏరేడు వాళ్ళ కొట్టబడితే గొలిగాతులు చంపగలుగుతావు. దేవుస్తావు. నువ్వు ప్రభు సన్నిధిలో నల కొట్టబడితే శ్రమ హింస బరువు ఏదొచ్చినా నువ్వు తట్టుకుంటే ఆయనకే మహిమ చెల్లిస్తే ఖచ్చితంగా నువ్వు ఒడిస్సులో రాయిలా ఉంటావు. తెలుస్తావు. ఆ రాయిని నువ్వు కొడితే ఎలా పడాలని కొడితే వెనక పడాలా ముందు పడాలా? రాయి ఇక్కడ తగిలింది అనుకోండి, ఎవరైనా వెనక పడతారా ముందు పడతారా? నేను ముందుకు పడ్డాడంట. అదేంటిది? నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఆ ప్రయత్నం చేస్తాను, నువ్వు కొట్టు అంతే. అది ఎక్కడ కొంచెం ఖాళీ ఉందండి తిరగడానికి, ఇంకెక్కడ చూడలేదు. కొట్టే వెనక నుంచి వేసే ఒక్కడ వీకెడ్. అర్థమైందా మీకు? ఒక్క వారంలో పడ్డాడు. ఈ దగ్గర కనీసం కత్తి కూడా లేదు. ఆయన కత్తి తీసుకుని ఆయన వారంలోంచి లాగి ఆయన తలకాయ తీసుకెళ్ళి పెట్టాడు. సౌలుకు 1000 కొలిది, దావీదుకి 10,000 కొలది. పొగడతలు వచ్చేసి ఇక్కడికి వస్తే చౌదరి పాస్టర్ గారు, మాకు పాస్టర్ గారు అంట. దేవుడు పాత్రం ఆయన ఇంకా ఎన్నుకుని నేను పొగుతారులే.
ఆ ముసలాయన ఉన్నాడు కనుక ఏమనుకోకండి బాబు, ఆ తర్వాత మీరే కదా. ఆయన అలాగా పెద్దయ్య గారు వచ్చేవారు, ఆ సైకిల్ మీద తిరిగాము, తిరిగినంతకాలం తిరిగాం, ఇంకా చేసినందుకు చేసాం. బండి ఎక్కించుకోండి. రాత్రి 9:20కి బండి ఒక్కోసారి మనలో తిరిగి ఊళ్ళో భీమవరం అంతా తిప్పి అయ్యగారు 9:20 పెడితే అక్కడ గుడివాడలో దిగితే 11:30 ఆ సైకిల్ వేసుకుని ఇంటికి వెళ్ళేవాడు. మధ్యలో ప్రార్థనలు పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ దానికి ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చేవాళ్ళం. వారానికి 3 రోజులు వచ్చిన రోజులు ఉన్నాయి, 2 రోజులు కంపల్సరీ వచ్చేవాళ్ళం. ఎప్పుడు అలసిపోలేదు. ఏంటంటే అది దేవుని యొక్క ప్రేమ, దేవుని పనిలో ఉన్నటువంటి ఆ శక్తి. అప్పుడు బలంగా ఉంది, పరిగెత్తాం. బండి మీద కూడా కూర్చోలేకపోతున్నాం, నేను స్తోత్రం. అయినా దేవుడు మాత్రం వదిలేసాడమ్మా, వదిలేసాడా? పొద్దున్న వీళ్ళు అంతా అన్నారా, ఇంకేముంది, ఇంకేం వెళ్తాం, వెళ్ళొద్దులే, పొద్దున్న ఇల్లు వస్తారు. ఓ పక్కనే వాళ్ళు చెప్పాడు బాగానే ఉంది, నాకేమో టైం అయిపోతుంది, ఓపిక లేదు. ఇదంతా నా సాయంత్రం చెప్పుకుంటారు, ఏం కాదులే అన్నాను. లేచి పెట్టి అట్ట నేర్సం ఉంటుంది వచ్చా. మీ అందరూ కొన్ని ఎందుకు చెప్పలే, అబద్ధం చెప్పలే. నిజమేమో ఒక్కళ్ళే చెప్పమన్నారు, అబద్ధం చెప్పిన అందరూ ఉన్నాను. రాగానే కాసేపు కూర్చున్నాను. మా అమ్మాయి ఏం చేసిందని ఈ పడిపోతాడు అని చెప్పి అన్నం కలిపి మనకి అబద్ధం చెప్తాను. నేను తినేసి ఇంకా నేను తినేసాను కనుక నాకు ఆకలి లేదు, ఈ ఆకలితో నేను స్తోత్రం చెప్పండి. కాబట్టి అంతసేపైనా మాట్లాడుతున్నాను. కానీ చిన్నయ్య గారు ఇంక తప్పదు ఇంగ్లే అంటే లేచి ఇక్కడ ఉంటున్నాడు, మాట కూర్చోండి అంటారు. హల్లెలూయా. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినుట దేవుని యొక్క నీతిని కూర్చిన నాకు కలుగుతుందని చెప్పి వాళ్ళు ఏం చెప్తారు. కాబట్టి మనం వినాలి, వినడానికి విసిగిపోకూడదు. అప్పుడే మన జీవితంలో అద్భుతాన్ని దేవుడు తను ప్రేమించి వారిని ఏం చేస్తాడంటే విడిచిపెట్టాడు. ఉద్యోగం చేసిన ఒక మాట నన్ను గుర్తొచ్చింది. అని అంటాడు, మనమంట ఎవరిలో ఉన్నామంట, మీరు శాశ్వతుడైన దేవుని నీవు నివాస స్థలముగా చేసుకున్నావు కనుక. అదే ఉత్పాదం. ఏ దేవుణ్ణి? గంటకోటి, రోజుకోటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, దింగుటక అయి కాదు. శాశ్వతుడైన దేవుడు. ఎవరండి ఆయన? ఏ దేవుడు? ఏ దేవుడు? శాశ్వతుడైన దేవుని నీవు నివాస స్థలంగా చేసుకున్నావు అంటే ఆయన నీ నివాస స్థలం, ఆయనే నీకు. తప్పలేదు. ఆయన ఒక్కడే మహత్యాన్ని కార్యం చేయవాడు. చంద్రబాబు పాటపడేవాడు, ఒక్కడే యేసు ఒక్కడే మన మీరు హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో మనం ప్రభువుని తెలుసుకుని ఉన్నాం. తప్పకుండా మన జీవితాల్లో యోసేపును అభివృద్ధి పరిచిన దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టాడు. యోసేపు బాధలు పడ్డాడు, కష్టపడ్డాడు, అమ్మ పడ్డాడు, శరసలు పడ్డాడు, అవనిందలు పడ్డాడు, నిందలు పడ్డాడు, కష్టపడ్డాడు. అతను కళ్ళేవి కూడా చేతిరిపోవాలి. ఏమండి? ఒక ఆయన అన్నాడు, కళ్ళ చేతి ఇరింది, ఈ కళ గమలేడిపోయింది. కళ ఎందుకు చేతులు నువ్వు కన్ను ఉంటావు, చెందిపోయింది. దేవుడు అడిగితే కళ చేతలదు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే యోగు గారు చెప్పినట్టు చివరి ఒక్క మాట చెప్పి ఇంకొక మాట చెప్పి చేస్తారు. దయచేసి యోగు గ్రంథం 31:4 ఎవరైనా చూడండి. 31:4 ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నీ అన్నిటినీ లెక్కించును కదా. దేవుని స్తోత్రం. నాకేంటి, నేను ఇంద్రుని చంద్రుని నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటే మన అడుగు జాడలన్నీ ఆయన తెలుసండి, ఆయన ఎరుగును, ఆయన లెక్కెత్తాడు. మన అడుగులు లెక్క పెడతా. దేవుడు ఒకళ్ళు దీవించాడు అనుకోండి, నువ్వు ఊళ్ళ దగ్గర పెట్టిన జాగ్రత్త ఖర్చు పెట్టకుండా లెక్క అడుగుతాడు. తెలుసా? అడగడా? ఎంజాయ్ అన్నావు అనుకో, రేపు నీకు అక్కడ బంగారం లాంటివి నిప్పు గణాలు ఉంటాయి. ఎప్పుడు కూడా దేవుని చిత్తానుసారం ఎదగాలి. అన్నీ చెప్పట్ల బైబిల్లో ఉన్న మాట అది. బహుమాత్రపు వస్త్రధారణ కలిగి ఉండాలంట. ఏ వస్త్రధారణ? అంతే, బహుమాత్రపు వస్త్రధారణ మనం కలిగి ఉండాలి. అప్పుడు అంటే నీ స్థాయిని బట్టి దేవుడు నేను దీవించగలి వెళ్ళాలి. ఒక ఆవిడికి ఏమీ లేకపోయినా అప్పు చేసి వాళ్ళు చీరలు కొనేసి అడవిడి చేసేస్తే అబ్బో అనుకోవాలి. ఇంటికాడ ఈగల మోత, బయట ఎప్పుడు వెళ్ళాలి ఈ మాట. ఇంట్లో ఈగలు కొడతా ఉంటే బయట సెంట్రోస్ తిరుగుతాడు. ఇంటికాడ పోకుండా నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు హైదరాబాద్లో, పేరు చెప్పలే, మళ్ళీ అందరికీ అడగడు. ఏం కూడా పొద్దున్నే ఫోన్ వచ్చాము,
నువ్వు వదిలి గాలి వస్తుందిరా అది చెప్పాడు. సర్లేమని ఇంటికి వెళ్తే ఎవరైనా ఏం చేయమని ఏమైనా డబ్బులు మూడు బట్టి ప్రియులారా ఆర్భాటాలు చెప్పొద్దు బయట. మనం ప్రభువుకే మహిమ కలిగేలా ఉండాలి. కాబట్టి మన స్థితిని బట్టి మనం వెళ్ళాలి. మనం ఎదిగే కొద్ది ప్రభువు మహిమ రావాలి. నీవు ఒదిగి ఉండాలి. దేవుని కొరకే నువ్వు ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై 64వ యెషయా గ్రంథంలో ఈ మాట చదివి ముగిస్తాక మాట తక్కువ ఏమన్నా నమ్మారా? ఆస్తలు గారు అలవాటండి. ఈ మాట చెప్పి ముగిస్తా, ఈ మాట చెప్పి ఉంటా. అవునా? ఏం చెప్పాను? 64:4 వదిలేస్తాను. ఇంకా 64 తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప. చూడండి జాగ్రత్తగా వినండమ్మా. తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడును ఏ కాలమున రుచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీవు కలిగిన దేవుడు గొప్పవాడు. గొప్పవాడు అనుకుంటే స్తోత్రం చెప్పండి. తప్పట్లు పడదామండి. హల్లెలూయా. ప్రభు మీ అందరికీ మరొకసారి వందనాలు. ఇలా నుంచిన ఇలా మాట్లాడని ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే పడకండి. 5 గంటల నుంచి సామాన్లు తీసుకున్నాను. అంటే మా పాస్టర్ గారి కొరకు ఏదో చెబుదాం అనుకున్నాను. ఆయన ప్రభుత్వం ఒక మాట చెప్పానుగా. మరి మాకు ముందు దీపం ఆవిడెట్టింది, తర్వాత మేము అందరం ఒత్తులు అంటించుకున్నాం. ఆ ఒత్తులే ఇవ్వండి దేవుని స్తోత్రం. కాబట్టి మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి దేవుడు ఆయుష్ ఇచ్చి దేవుడు ఆలస్యమైతే మళ్ళీ యాన్యువల్ స్టడీ ఎక్కి మొత్తం బలంగా ఉండి చంద్రబాబు గారు నేనేట ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలమ్మా. దేవుడు దీవించుగాక. ఈ మందిరం ముందు నివసించువారు అట్టి భాగ్యం మీకు కలుగును గాక. దైవజనులు మరి పెద్దలు వారంతా శ్రీహత్తులు కూర్చోబెట్టేదో మాట్లాడేదో విద్య లేదు అన్నమాట. అయ్యా వందనాలు. అది మాటలు ముగించి అయ్యారు మేము చెప్తున్నాను. ఉదయం అయితే చాలా బాధపడ్డాను. ఈరోజు ఉదయం అంటే రారేమో అని చెప్పి